నెక్స్ట్ టైం ఒక బుక్ చూసాడంటే ఇంకోసారి చూడడానికి ఇంట్రెస్ట్ పడ్డాడు. సో మ్యాగజైన్స్ ఏంటంటే రిఫ్రెష్ అవుతాయి కదా, ఒకసారి వస్తే బుక్ మేబీ ఫ్రంట్ పేజ్ చూస్తాడు, నెక్స్ట్ టైం మేబీ విల్ సీ లైబ్రరీ ఇన్సైడ్ ఏం బొమ్మలు ఉన్నాయి చూస్తాడు, తర్వాత ఏం చేయాలి బొమ్మలు ఎన్ని రోజులు చూస్తాడు చూడరు కదా, తర్వాత బొమ్మ కింద ఏముంది చూస్తాడు, తర్వాత బొమ్మ గురించి ఏముంది అని చదవడానికి ట్రై చేస్తాడు. సో దిస్ ఇస్ ద సీక్వెన్స్, జస్ట్ వీ హ్యావ్ సమ్ స్టడీ, then we start with the magazines. Maybe it will help for we have to be careful about what type of magazines. Yeah, exactly. మన చిత్తూరు ఎగ్జాంపుల్ నేను చెప్తాను. చిత్తూరులో ఒక స్కూల్కి వెళ్ళాము, గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి తమిళ అమ్మాయి, వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఉంటారు, ఏదో అతను స్కూల్ పని చూసుకుంటాడు, ఇంట్లో తమిళ్ మాట్లాడుకుంటారు, తెలుగు స్కూల్లో ఏదో మామూలుగా నేర్చుకుని కానీ అక్షరాల వరకు వచ్చు కానీ దేశాలు ఏమో పిల్లలకి ఆ పిల్ల ఇలా మా పుస్తకాలన్నీ కూడా మీరు చూసారో లేదో లిస్ట్ కాదు చూడటం, పుస్తకాలు చూస్తే తెలుస్తుంది, అన్ని ఇలిస్ట్రేటెడ్ బుక్సే, దానిలో ఇలిస్ట్రేషన్ డిజైన్స్ లేని పుస్తకాలు అసలు లేవు వాటి. ఆ పుస్తకాలు చూసి ఆ పిల్లకి ఇంట్రెస్ట్ కలిగి బొమ్మలు చూసి తర్వాత ఇది అక్షరం తెలుసు కాబట్టి అక్షరాన్ని బట్టి ఏ గుడింతో ఏంటో అన్వయించుకుని అలా గ్రాడ్యువల్గా దీన్ని ఇందాక చూపించారు గోపాల్ గారు, ఇది కథ ఈ విధంగా వస్తుందన్నట్టు ఆ విధంగా అలాంటివి చూసి ఆ పిల్ల నేర్చుకునే పుస్తకం ఇంటికి తీసుకెళ్ళడం మొదలెట్టండి. క్లాస్ టీచర్కి తెలియదు, లైబ్రరీ దగ్గరికి వెళ్ళి పుస్తకాలు తీసుకుంటుంది, ఎప్పుడో ఒక రోజు క్లాస్ టీచర్ వస్తుంది, అమ్మాయి చేతులు పుస్తకం, నీకెందుకు ఈ పుస్తకం నీకు చదవడం రాదు కదా, తమిళ కదా నువ్వు నీకు రాదు కదా అని అడిగిందట. అడిగితే చాలా కాలం పెట్టి తీసుకెళ్తాను నీ అమ్మాయి ఇవ్వాలి కదని లైబ్రరీని చెప్పిందట. చెప్తే అయితే నువ్వు నువ్వు చదివిన పుస్తకం కథ చెప్పమంటే ఆ కథ పూర్తిగా చెప్పిందట ఆ అమ్మాయి. ఆ అమ్మాయి తెలుగు నేర్చుకుంది, ఇదే కాదు